Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో మే 21 కు ఒరాకిల్ న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ కు సంబంధించినటువంటి కొంత ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లేదంటే కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ది ఈజ్ హౌ టు స్టార్ట్ టు లెర్న్ ఎస్క్యూఎల్. ఇక్కడ హౌ టు స్టార్ట్ టు లెర్న్ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఎట్లా చెప్తున్నామండి అంటే టూ వేస్ లో చెప్పొచ్చు. ఒకటేమో బిగినర్స్ అండ్ ఆల్రెడీ, సెకండ్ వన్ వచ్చేసి ఆల్రెడీ సమ్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకు. అయితే ఈ రెండింటికి సమ్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. బిగినర్స్ మీన్స్ దే డోంట్ నో ఎనీథింగ్. దట్ మీన్స్ దే డోంట్ నో ఎస్క్యూఎల్, దే డోంట్ నో డేటా టైప్స్, దే డోంట్ నో ఆపరేటర్స్ అండ్ దే డోంట్ నో సమ్ సబ్ లాంగ్వేజెస్ ఇన్ ఎస్క్యూఎల్. అండ్ కొంతవరకు దాని మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళకు కొద్దిగా వీళ్ళు మనం చెప్పేటువంటి విషయాలను కొద్దిగా స్పీడ్గా రిసీవ్ చేసుకుంటారు. సో అది సెకండ్ కేటగిరీ పీపుల్. మరి ఇప్పుడు ఇక్కడ ఏం తెలియని వాళ్ళు ఏం చేయాలి? అసలు ఎస్క్యూఎల్ అంటేనే ఏందో తెలియదు. అటువంటి వాళ్ళను మనం ఏం చేస్తామండి అంటే వెరీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకొని వస్తాం. సో మరి ఇక్కడ ఏం చేయాలి? అండర్స్టాండ్ ద బేసిక్స్. ఏమేమి బేసిక్స్ నువ్వు అర్థం చేసుకోవాలి అంటే వాట్ ఈజ్ ఎస్క్యూఎల్, అసలు ఎస్క్యూఎల్ అనేటువంటిది ఏంటి, ఎందుకు నీకు ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ అనేటువంటిది అబ్రివేషన్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తాం. ఇక్కడ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అండ్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఈస్ ద స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ రిలేషనల్ డేటాబేస్. మరి ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి? ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఏమో స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ రిలేషనల్ డేటాబేస్ అని చెప్తున్నాం. రిలేషనల్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. టేబుల్ ఫార్మాట్ లో డేటా అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమని చెప్తున్నాం? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. టు మేనేజ్ దిస్ రిలేషనల్ డేటాబేస్ we required one language. That language is called here SQL. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ ఐడి అనేటువంటిది ఉంటుంది, స్టూడెంట్ నేమ్ అనేటువంటిది ఉంటుంది, ఎస్ నేమ్ అనేటువంటిది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ అనుకుందాం ఇట్లా. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 101 ఈజ్ ద స్టూడెంట్ ఐడి, ఏ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్ అండ్ ఏజ్ ఈజ్ 25 అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ 102 is the student ID and B is the student name and 22 is the age of the student. సో ఇప్పుడు ఈ ఫార్మాట్ లో డేటాను ఎంటర్ చేసేటువంటి దాన్ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్, రిలేషనల్ డేటాబేస్ అని చెప్తున్నాం. సో మరి దీన్ని డేటాబేస్ లో మేనేజ్ చేయడం కోసం మనకు కావాల్సినటువంటి ఒక లాంగ్వేజ్ ని ఇక్కడ ఎస్క్యూఎల్ గా డిఫైన్ చేస్తున్నాం. అండ్ యూజింగ్ దిస్ ఎస్క్యూఎల్ వీ కెన్ రిట్రైవ్ అంటే దట్ మీన్స్ వన్స్ ఒక టేబుల్ అనేటువంటిది ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి డేటాను సెలెక్ట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు నీకు 101 స్టూడెంట్ డేటా కావాలన్నా, లేకపోతే స్టూడెంట్ ఐడీస్ కావాలన్నా, స్టూడెంట్ నేమ్స్ కావాలన్నా, స్టూడెంట్ ఏజెస్ కావాలన్నా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేసుకుంటాం. తర్వాత మ్యానిపులేషన్ అంటే దట్ మీన్స్ దీంట్లోకి ఇంకా న్యూ డేటాను ఇన్సర్ట్ చేయడం, ఉన్నటువంటి డేటాను అప్డేట్ చేయడం. సో ఇదంతా ఏంటండి అంటే దేని నుంచి పాసిబుల్ అవుతుంది? ఈ ఎస్క్యూఎల్ నుంచి పాసిబుల్ అవుతుంది. సో ఇది ఎస్క్యూఎల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఏమని చెప్తున్నాం? స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఇస్ ద స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ రిట్రైవింగ్ విత్ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ అంటే అర్థమైంది కదా, డేటా రిప్రజెంటెడ్ ఇన్ టేబుల్ ఫార్మాట్. ఈ టేబుల్ ఫార్మాట్ లో డేటాను రిప్రజెంట్ చేస్తే దాన్ని రిలేషనల్ డేటాబేస్ అని చెప్తున్నాం. సో ఈ రిలేషనల్ డేటాబేస్ నుంచి కానీ ఈ డేటాబేస్ నుంచి కానీ టు రిట్రైవ్ ద డేటా, టు మ్యానిపులేట్ ద డేటా, టు మేనేజ్ ద డేటా, ఓకేనా, బై యూజింగ్ ఎస్క్యూఎల్. అండ్ ఇప్పటిదాకా చెప్పినటువంటి రిలేషనల్ డేటాబేస్ అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టేబుల్. అంటే టేబుల్ అంటే ఏంటి? టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్ అని చెప్తున్నాం. మరి ఇక్కడ దీన్ని మనం మొత్తాన్ని ఏమని చెప్పాలి? ఇవన్నీ కాలమ్స్, ఇదంతా కాలమ్స్, ఓకేనా.
స్టూడెంట్ ఐడి అనేటువంటిది కాలం, అండ్ నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ అనేటువంటిది కాలం, స్టూడెంట్ ఏజ్ అనేటువంటిది కాలం. ఇక్కడ 101 అనేటువంటిది ఒక పర్టికులర్ స్టూడెంట్ యొక్క ఐడి రో అని చెప్తున్నాం. ఇవి రోస్ అండ్ ఇవి కాలమ్స్. సో ఈ ఫార్మాట్ లో ఉండేటువంటి డేటానే మనం ఏం చెప్తున్నాం, రిలేషనల్ డేటాబేస్ అని చెప్తున్నాం. ఓకేనా? అంటే అంటే నీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, స్ప్రెడ్ షీట్ అంటే ఎక్సెల్లో ఎక్సెల్ ఎక్సెల్ ఎంఎస్ ఎక్సెల్ లో మనం స్ప్రెడ్ షీట్ అని చెప్తున్నాం. సేమ్ అదే ఫార్మాట్ లో ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని ఓకేనా స్టోర్ చేస్తున్నాం. కానీ ఇది ఒక సిస్టమేటిక్ స్ట్రక్చర్ లో డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది. అండ్ ఆల్సో యూ షుడ్ నో అబౌట్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ కీస్. ఓకేనా? కీ కాన్సెప్ట్స్ లైక్ వాటిని మనం ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అని చెప్తాం. ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అంటే ఒక అంటే టేబుల్లో ఉండేటువంటి కీస్ వేరు, ఇక్కడ సమ్ కీ కాన్సెప్ట్స్ వేరు. కీ కాన్సెప్ట్స్ అంటే టేబుల్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం మనం, ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా అని చెప్తున్నాం. టేబుల్ అంటే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. దాంట్లో రోస్ అంటే ఒక ఇండివిజువల్ రికార్డ్ ను రోస్ అని చెప్పాలి. కాలమ్స్ వీటిని అట్రిబ్యూట్స్ అని చెప్తాం, అండ్ లేదంటే వీటిని ఫీల్డ్స్ అని చెప్తాం, డొమైన్స్ అని కూడా చెప్తాం. అండ్ ప్రైమరీ కీ అంటే ఇదేం చేస్తుంది, దీంట్లో డూప్లికేట్ డేటా అనేటువంటిది లేకుండా అండ్ నల్ వాల్యూస్ అనేటువంటివి లేకుండా చెక్ చేసుకోవడం కోసం, స్టోర్ చేయడం కోసం మనం ఇక్కడ ప్రైమరీ కీ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ ఫారెన్ కీ ఈజ్ నథింగ్ బట్ ఓకేనా, ఒక టేబుల్ కు ఇంకొక టేబుల్ కు మనం రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. టేబుల్ డేటా అనేటువంటిది టేబుల్లో మోర్ దెన్ వన్ టేబుల్లో మనం డేటా అనేటువంటిది స్టోర్ చేస్తాం. మోర్ దెన్ వన్ టేబుల్లో స్టోర్ చేసినటువంటి డేటాను ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఫారెన్ కీ ఆర్ లేదంటే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ అని చెప్తాం దాన్నే. సో అది కూడా మనకు అవసరం, వాటి గురించి కూడా తెలుసుకోవాలి ఉంటుంది. అయితే ఇక్కడ వీటన్నిటిని చూసి మనం ఏదో ఇక్కడ జరిగిపోతుంది అనేటువంటిది కాదు. ఓకేనా? ఇక్కడ ఏమీ ఉండదు. సో సింపుల్ గా ఏమని చెప్తున్నాం, ఓకేనా, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేటువంటి నేర్చుకుంటే సరిపోతుంది అని చెప్తున్నాం. అండ్ వీటితో పాటు ఇంకా ఏంటండి అంటే ఇక్కడ ఓకేనా, సో సెటప్, హౌ టు సెటప్ ఎస్క్యూఎల్ ఇంజన్ ఎన్విరాన్మెంట్ ను, ఎస్క్యూఎల్ ని ఎట్లా నువ్వు ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా సెటప్ చేసుకోవాలి అనేటువంటిది. అండ్ నెక్స్ట్ జనరల్ గా ఒక ఎస్క్యూఎల్ కమాండ్ ప్రాంప్ట్ లో ఓకేనా, ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేటువంటిది వెరీ బేసిక్ లెవెల్ నుంచి ఎట్లా నువ్వు కమాండ్స్ అనేటువంటివి స్టార్ట్ చేస్తున్నావు. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. నేను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటండి అంటే, ఎన్నో బ్యాచెస్ లో నేను డీల్ చేసిన, ఫస్ట్ జాయిన్ అయిన 1 వీక్ 10 డేస్ చాలా ఎంతోజియంతో ఉంటారు అండ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, సార్ కమాండ్స్ చెప్పండి. అండ్ నేను ఫస్ట్ 2 days ఇంట్రడక్షన్ చెప్తుంటా, మొత్తం థియరీ చెప్తుంటా. ఆ టైంలో హౌ టు ఇన్స్టాల్, హౌ టు క్రియేట్ టేబుల్, హౌ టు ఇన్సర్ట్ డేటా అని చెప్పేసి ఏదేదో అడుగుతారు. అండ్ వన్స్ అవి స్టార్ట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి అంటే మాత్రం ఎవరు చేయరు. అట్లా కాదండి, ఓకేనా, కంపల్సరీ రెగ్యులర్ కాన్సెప్ట్ ను నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినానంటే నీ 10 ఎగ్జాంపుల్స్ ను ఓకేనా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే నేను ఇక్కడ వస్తుంది. సో కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ అనేటువంటిది ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్లోర్ ఫర్దర్ కాన్సెప్ట్స్, దట్ మీన్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ వ్యూస్ కానీ, సబ్ క్వైరీస్ కానీ, అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కానీ, వీటన్నిటిని ప్రాక్టీస్ చేయాలి అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలండి అంటే, వాట్ ఈస్ ఎస్క్యూఎల్, వాట్ ఈస్ ద రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అండ్ దాంట్లో some key concepts like table, what is table, and what is row, what is column, what is primary key, what is foreign key, and next how to install this Oracle, and how to start write the commands, and next practice regularly, and then okay I go for advanced concepts. This is the very basic level of practicing and learning SQL అని చెప్తున్నాం. ఇదండి సింపుల్ గా మనం ఎస్క్యూఎల్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేటువంటి దానికోసం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాచ్ కు సంబంధించినటువంటి ఓకేనా, ఈ కోర్స్ కు సంబంధించినటువంటి బ్యాచ్ అయితే ఓకేనా, మనకు ఇక్కడ pythonlife.in/oracle-live.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్. అండ్ ఈ ఒరాకిల్ తో పాటు మనం పిఎల్ఎస్క్యూఎల్ ను కూడా ఆఫర్ చేస్తాం. అండ్ ఈ ఒరాకిల్ అనేటువంటిది ఇంపార్టెంట్, ఎస్క్యూఎల్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ డెవలపర్స్. ఇట్ మే బి జావా డెవలపర్స్, ఇట్ మే బి పైథాన్ డెవలపర్స్, ఇట్ మే బి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలపర్స్. ఎవరికైనా కూడా ఫైనల్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ ఓకేనా
టు స్టోర్ ద డేటా ఇన్ ఓకేనా, టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. డేటాబేస్ లో నువ్వు డేటా అనేటువంటిది స్టోర్ చేయాలి కాబట్టి నీకు ఇక్కడ ఈ ఒరాకిల్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్తున్నాం. అండ్ మరి దీనికి సంబంధించినటువంటి కోర్సు డీటెయిల్స్ బ్యాచ్ అయితే మనము May 21 కు స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ సిలబస్ చూడండి ఒకసారి. ఓకేనా, మనం ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక 12 చాప్టర్స్ ఇక్కడ కవర్ చేస్తున్నాం. అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక 8 చాప్టర్స్ కవర్ చేస్తున్నాం. టోటల్ గా ఓకేనా 20 చాప్టర్స్ ఇక్కడ మనం కవర్ చేస్తున్నాం. వాటితో పాటు కొన్ని ఓకేనా ప్రాజెక్ట్స్ కూడా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఆఫర్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇఫ్ యూ వాంట్ మాక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఓకేనా, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. ఇది మన కోర్స్ కు సంబంధించినటువంటిది. ఓకేనా, నువ్వు ఏ డెవలపర్ అయినా కూడా ఓకే ఒరాకిల్ అనేటువంటిది పర్లేదు అంటే డేటాబేస్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.